సామెతల గ్రంథంలో ఉన్న మాట యేసు గూర్చిన మాట కాదు. యేసును గూర్చిన మాటలు కావా? జ్ఞానం అనగానే యేసును గూర్చిన మాటలు కావా? ఏవండి? మరి ఇంతకీ ఈ మాటలలోనే అసలు యేసుక్రీస్తు వారి జ్ఞానమైతే మీకొక మాట చూపించి అసలు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏ జ్ఞానానికి ఆయన పేరు ఆపాదించాలి అనేది ఇప్పుడు మీకు వివరణ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీరు చూడవలసింది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు అంటున్నాడు ఏమని? నేనే మార్గం, సత్యం, జీవం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఏమన్నారన్నమాట? ఆయన ఏమని పిలవచ్చు? జీవం, ఇంకా మార్గం, సత్యం. సత్యమైన, మార్గమైన, జీవమైన నేనే అన్నారు. ఎవరు ఆయన అంటున్నారు? ఈ మాట ఎవరన్నారు? యేసు అంటున్నారు. అంటే యేసు వారిని ఈ 3 విధాలుగా సంబోధించవచ్చా? మార్గము అని సంబోధించవచ్చా లేదా? సత్యము అని సంబోధించవచ్చా లేదా? జీవము అని సంబోధించవచ్చా లేదా? సంబోధించవచ్చు. ఓకే, కనుక యేసువారు ఈ 3 లక్షణాలు యేసువారిలో ఉంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోని ఈ 3 అక్కడ ఉన్నాయో లేదో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు కాదు 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 అంటున్నారు కదా. ఏమండి? జ్ఞానం అంటే యేసు ప్రభు కాదు అనేస్తున్నారు కదా. దానికోసం ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. కమాన్, ఇప్పుడు మీరు చూడాలి. ఏమని? సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. సేమ్ అదే కదా, ఇప్పుడు 8వ అధ్యాయం కదా మన డిస్కషన్ టాపిక్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి మొదట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. అంటే జ్ఞానానికి పెదవులు ఉన్నాయా? జ్ఞానానికి పెదవులు ఉంటాయా? ఆ జ్ఞానం అంటుంది ఏమంటుంది? నా నోరు సత్యమైన మాటలు పలుకునంటే సత్యం ఉందా? జ్ఞానం దగ్గర ఏముంది? సత్యము ఉంది. ఓకే, 32వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించేవారు ధన్యులు. మార్గం అంటే జ్ఞానానికి మార్గం ఉందా? జ్ఞానం మార్గం అని పిలువబడుతుందా? నా మార్గములు, నేను చెప్పే మార్గములు అనుసరించండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు సత్యం వచ్చేసింది జ్ఞానంలో, అలాగే మార్గం వచ్చేసింది. ఇంకా ఏం కావాలి? జీవం కావాలి కదా. 35వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఏమండి? ఈ జ్ఞానము యేసు ప్రభు కాదంటే ఈ జ్ఞానంకి ఈ 3 లక్షణాలు ఎందుకున్నాయి? దీని నెరవేర్పు ఎక్కడుంది? క్రొత్త నిబంధన. అందుకే ఈ దొంగలు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన జోలికి వెళ్ళరు, పాత నిబంధనలను తిప్పుతుంటారు మిమ్మల్ని.